శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 5 మంగళవారం పుత్రదా ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విద్య, ఉద్యోగం, వ్యాపారం ఈ 3 రంగాల్లో అత్యున్నత స్థాయికి వెళ్ళవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పుత్రదా ఏకాదశి అంటారు. 2025 సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు 5వ తేదీ పుత్రదా ఏకాదశి వచ్చింది. పుత్రదా ఏకాదశి అని దీనికి పేరు ఎందుకు ఉందంటే ఒకానొక సమయంలో మహాజిత్ అనే పేరు కలిగిన మహారాజు ఉన్నాడు. చాలా కాలం సంతానం లేకపోతే ఋషులు ఆదేశించిన ప్రకారం ఈ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చేస్తాడు. అంటే రోజంతా ఉపవాసం ఉండటం, మర్నాడు విష్ణుమూర్తికి పూజ చేసుకుని ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించడం, ఇలా ఏకాదశి వ్రతం చేస్తాడు. ఈ వ్రతం చేయటం వల్ల సంతానం కలిగారు, ఒక చక్కటి పుత్రుడు కలిగాడు. అందువల్ల దీన్ని పుత్రదా ఏకాదశి అంటారు. అయితే పుత్రదా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం ఉంటే సంతానం లేని వాళ్ళకి తొందరగా సంతానం కలుగుతుందని స్కాంద పురాణంలో చెప్పారు. అది కూడా పుత్ర సంతానం కలుగుతుంది, అబ్బాయి పడతాడు. దాంతోపాటుగా విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే పుత్రదా ఏకాదశి రోజు 3 విధుల్లో ఏ విధినైనా పాటించమని చెప్పారు. ఆ 3 విధులు ఏంటంటే మొట్టమొదటిది ఉపవాసం, రెండోది విష్ణు పూజ, మూడోది జాగరణ. ఉపవాసం అంటే రోజంతా ఉపవాసం ఉండటం, మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించటం. అలా ఉండలేని వాళ్ళు పగలు మాత్రం ఉపవాసం ఉండండి. పాలు పళ్ళు తీసుకుంటూ ఉపవాసం ఉండొచ్చు, దోషం లేదు. రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా తీసుకోండి. దీన్ని హరినక్తం అంటారు. ఇలా ఉన్న పూర్తి ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. రెండోది విష్ణు పూజ. విష్ణు పూజ అంటే విష్ణువుని ఎలా పూజించాలి? ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ఉంటే ఆ ఫోటో, లేదా రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గర 3 ఒత్తుల దీపం ఆవు నెయ్యితో వెలిగించుకోండి. అలాగే తులసి దళాలతో పూజించండి. ఆ ఫోటోకి తులసి దళాలతో పూజ చేస్తూ ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం చదువుకోండి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యం పెట్టండి. ఇలా విష్ణు పూజ చేయండి. మీకు వీలైతే శాల పుష్పాలతో పూజ చేయండి. అంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో పూజ చేయండి. విష్ణువు తొందరగా అనుగ్రహిస్తాడు. ఇలా విష్ణు పూజ చేయాలి. మూడోది జాగరణ. జాగరణ అంటే రాత్రి 12 గంటల వరకు మేలుకొని విష్ణుమూర్తికి సంబంధించిన కీర్తనలు వినటం, విష్ణుమూర్తికి సంబంధించిన నామాలు చదువుకోవటం చేయాలి. పుత్రదా ఏకాదశి రోజు ఉపవాసం, విష్ణు పూజ, జాగరణ ఈ 3 కానీ 3ఇంట్లో ఏది చేసినా సరే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం 3ఇంట్లో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. పుత్రదా ఏకాదశి రోజు ఒక అద్భుతమైన దానం చేస్తే కూడా విశేషమైన శుభయోగం కలుగుతుంది. అదే గొడుగు దానం. కాబట్టి మీకు జాతక దోషాలు ఎక్కువగా ఉన్నట్లయితే పుత్రదా ఏకాదశి ఆగస్టు 5వ తేదీ మంగళవారం వచ్చింది. ఆ రోజు గొడుగు దానం ఇవ్వండి. మీ జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. పుత్రదా ఏకాదశి రోజు చదువుకోవాల్సిన 2 మంత్రాలు ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏ మంత్రాలైనా తులసి మాలికతో జపం చేస్తూ చదువుకుంటే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. పుత్రదా ఏకాదశి రోజు ఈ విధులు పాటించండి. విష్ణు కృపకు పాత్రలు కండి. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు, గౌరీదేవికి సంబంధించిన పూజలు, శివుడికి సంబంధించిన పూజలు, విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి, లక్ష్మీదేవి, గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి. అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.